సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందు కదా. సుగ్రీవుండను వానర రాజు, శ్రీరాముని ప్రియమిత్రుండు. సీతను వెతుకగ దిక్కులకు వానర సేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు, వాలీసుతుడగు అంగదుడు. హనుమంతుని వెంటనే రాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము గల సంద్రము నెట్టుల దాటుదము. జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖము నొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటుట అంజని సుతునికి తగుననుచు ఉత్సాహంబును కలుగ చేసిరి. హనుమను అందరు కీర్తించి ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబుల మర్దించి. దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతులు గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప. మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడు కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు, అతనిని సన్మానింపుమన. అలసట తీరగ నాపై నిలుమని ఎదురుగా నిలబడెను గిరిరాజు. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు. మునులంతా పవనాత్మజుడి దీక్షను పరీక్ష చేయగను. నాగజనన సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరుచుకొని తన నోటిని దాటిపోవలెనని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మరూపము ధరించి మారుతి సొరస నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేని నీడను పట్టిలాగెడి సింహిక నెడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా. త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమ సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదికెనుగా. మేడలు మిద్దెలు విమానంబులు అంతఃపురములు హార్మ్యములు భవనంబులు వెదికిన హనుమా జానకి జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము కిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడి ఆ రావణునంతా చూచెను వృక్షము పైనుంచి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొను సీతమ్మకు ఒక 2 మాసములు గడువిచ్చే. రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతినే బాధింప. త్రిజటానెడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచితినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచితినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ నిజ రూపున నిలిచే.
అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగ నన్ను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునిగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడవని పొగడే. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరదీయుమని రామచంద్రునికి తెలుపుమని. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందచేయుమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా. అశోకవనిని ధ్వంసము చేసి రావణ సేనల వధించే. రావణసుతుడగు అక్షకుమారుని మంత్రిపుత్రులను కింకరులన్ వధించి ఆ వాయుపుత్రుడు మేఘనాథునితో తలపడెను. మేఘనాథుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతయో మండిపడే. సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చితినన్న హనుమంతుని హతమార్చుమనే. దూతను చంపుట పాపమనుచును విభీషణాదులు తెలుపగను. వానరులకు ప్రియమైన తోకను కాల్చగ నియమించే. రాక్షసులంతటను చీరలను తోకకు చుట్టి అంటించి వీధుల యందు త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమున అనలుడు ఎంతయై తలపడెను. మండుచున్న తన వాలము తోడను గృహములనెన్నో కాల్చెనుగా. మనోజ్ఞ అయిన లంకానగరిని భస్మీపటలము గావించే. హా పుత్ర హా తండ్రి అనుచును చచ్చిన వారికై ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగులాగ్రము సాగరమందున చల్లార్చి బీభత్సముగా ఉన్న లంకను చూచియు ఎంతయో భీతిల్లే. జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య అతి త్వరితముగా వనమును చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన హనుమను అలసట తీరగను. ఎందైనను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. అవలీలగా సంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోని మధువులు త్రాగి రాముని చెంతని నిలిచిరిగా. అంతట మారుతి సీత క్షేమమును యథాతథముగా వినిపించి జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటెవరనుచును సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారుతియే కదా తప్పులు క్షమింప కోరెదెను. మారుతికిదియే అంకితమనుచును మంగళహారతి పాడెదెను. రఘురాముని మనమున నిలిపిన మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను మరి మరి నిన్నే కోరెదెను. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందు కదా. జై హనుమాన్.